ఆంజనేయులు గారు కరెక్ట్గా చెప్పారు. లంగర్ వేస్తే మునిగిపోతుంది బోటు. లంగర్ వేసినప్పుడు నీళ్లు అవతలకి వెళ్ళడానికి ఉండదు కదా, పడవ వెళ్ళిపోదు కదా, స్ట్రాంగ్ గా ఉండిపోతుంది, కట్ అవ్వదు అక్కడ తాడు. లంగర్ వేస్తే ఏమైపోతుంది అంటే దానికి అట్లా ఉంచేస్తే నీళ్లు లోపలికి వచ్చేసి అక్కడికక్కడే మునిగిపోతుంది పడవ. అందుకని వరదలు వచ్చేటప్పుడు లంగర్ వేయరు, తాడుతో ఒడ్డుకి కట్టేస్తారు చెట్లకి. అది ఆ తాళ్ళు కూడా ఆ ఉధృతికి కొట్టుకు కోసుకుపోకుండా కొంత దూరం వెళ్ళేదాకా ఇస్తారనమాట. అంటే లూజ్ చేస్తారు, లూజ్గా ఉండే తాళ్ళు కడతారు. అది వాళ్లే స్వయంగా తయారు చేసుకుంటారు మత్స్యకారులే, దాన్ని దృష్టిలో పెట్టుకుని. అవి కూడా ఫోర్స్కి తట్టుకోలేనప్పుడే ఇట్లాంటి ప్రమాదం జరుగుతాయి. కాబట్టి వీటికి ఏదన్నా భవిష్యత్తులో సొల్యూషన్ అంటే కాస్త డీప్గా ఆలోచించేయాలి. ఇది కుట్ర, ఇదంతా కూడా డ్రామా తప్పించేం పెద్దగా ఏం లేదు అందులో. ఆ కుట్ర సిద్ధాంతం ఏంటంటే ఈ వరదలకు సంబంధించి మొత్తం నీట మునిగారు కాబట్టి ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం జరిగినటువంటి 4 రోజుల పాటు రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకోవడానికి 4 రోజులు ఏంటి, జీవితకాలం అది సైకలాజికల్ గా వాడుకుంటానికి అనమాట, అంతే, అంత మించేం లేదు. సైకలాజికల్ గా పరిహారం అయిపోయింది, ఒక రకంగా ఒక కష్టం నుంచి గట్టెక్కేశారు విజయవాడ వాసులు అని అనుకోవాలి. ఓకే, కష్టాలు అనేవి ఉంటాయి, కాకపోతే రిలీఫ్ అయ్యారు కాస్తంత. ఇంకా మరణించిన కుటుంబాలకు వాళ్ళ విషాదం బాధ ఎలాగా తప్పదు. వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఇంకా సవాల్ ఏమన్నా ఉందా? ఇటువంటి బుడమేరు వాగు లేదంటే భవిష్యత్తులో ఈ స్థాయి వర్షాలు కురిసినప్పుడు, వరద ఉధృతి వచ్చినప్పుడు ఇటువంటి ప్రమాదం పొంచి ఉండకుండా తీసుకోవాల్సిన